కీర్తన భాగంలోంచి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడదాం. ఈ కీర్తన భాగాన్ని రచించిన వారు దావీదు భక్తుడైన దావీదు రాజు అయి ఉన్నారు. దావీదు రాజు యొక్క ఆత్మీయ అనుభవం ఈ కీర్తనలో మనం చూడగలం. ఉన్న 6 వచనాల సారాంశం ఒకటే. లోకములో ఎందరో దేవుణ్ణి ఏ నామములో వారు సేవించినా పూజించినా దేవుణ్ణి వెతుకుతున్నారు. దేవుణ్ణి పూజించడము, సేవించడము, ఆరాధించడం అనే మాటకు వెతుకుట అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే దేవుణ్ణి వెతికేవారు అనగా పూజించేవారు, ఆరాధించేవారు లేక సేవించేవారు ఎలా సేవించాలో ఈ కీర్తన భాగంలో మనం చూస్తాం. దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడని రాయబడి ఉంది. గాడి కోసం పట్టించుకోవాల్సిన పని లేదు. దేవుడు ఉన్నాడు అని ఎరిగిన వారే దేవుణ్ణి సేవిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుణ్ణి పూజిస్తారు. దాన్నే దేవుని వెతుకుతారు అన్నాడు. కనుక ప్రియులారా గమనించాలి, దేవుణ్ణి వెతికేవారు, పూజించేవారు ఏ విధంగా పూజిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతారో, దేవుడిచ్చే రక్షణను అనుభవిస్తారో ఈ కీర్తన భాగంలో దావీదు భక్తుడు తన అనుభవంలోంచి చక్కని మాటలు బయలుపరిచాడండి. ఏ విధంగా దేవుని వెతకాలన్నాడు? వివేకము కలిగట. ఎలాగా? మరి కీర్తనల గ్రంథంలో 14వ కీర్తన, 53వ కీర్తన కూడా ఇంచుమించి ఇదే మాటలు తెలియపరిచే. దేవుణ్ణి వెతికేవారు అనగా దేవుణ్ణి పూజించేవారు, సేవించేవారు, ఆరాధించేవారు ఎవరైనా కానీ వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు కలరేమో అని ఆకాశము నుండి దేవదేవుడు నరులను పరిశీలిస్తున్నాడు అని రాయబడింది కీర్తనలో. అంటే మన దేవుణ్ణి పూజించినప్పుడు, ఆరాధించేటప్పుడు, సేవించేటప్పుడు లేక వెతికేటప్పుడు వివేకము కలిగి వెతకాలట. వివేకము కలిగి దేవుణ్ణి పూజించకపోతే మన యొక్క భక్తికి తగిన ముక్తి దొరకదు. అంటే మనము దేవుని ఎంతగా వివేకము లేకుండా ఎంతకాలం పూజించినా సేవించినా ప్రయోజనము లేదు, ప్రతిఫలము దొరకదు అని దావీదు భక్తుడు తన అనుభవంలోంచి ఈ మాటలు బయలుపరిచాడు. ఎవరికి వారు పరీక్షించుకోవాలి. నేను వివేకము కలిగి దేవుణ్ణి పూజిస్తున్నానా, దేవుణ్ణి ఆరాధిస్తున్నానా, సేవిస్తున్నానే విషయం మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా ఆలోచించాలటండి. ఎంతమంది వివేకము కలిగి దేవుణ్ణి సేవిస్తున్నారో చేతులెత్తారా? ఒకరిని చూసి ఒకరు కాదు, మీ మనసాక్షి చెప్పినోడికి చేయండి. మీ మనసాక్షి ఎత్తమంటే ఎత్తండి. వివేకము కలిగి ఎంతమంది దేవుణ్ణి సేవిస్తున్నారో చేతులు ఎత్తండి. దయతో పూర్తిగా ఎత్తాలి. సగం ఎత్తితే ఎలా కుదురుతుంది? అందరూ ఎత్తమని అడగలేదు నేను, వివేకం కలిగిన వాడిని ఎత్తమన్నా. మరి వివేకం కలిగింది అంటున్నారు కదా మీరు. వివేకం కలిగిన మీకు వివేకం అంటే ఏంటో చెప్పాలి నాకు. మేము వివేకం కలిగి దేవుని వెతుకుతున్నారని చెప్పి చేతులు ఎత్తారు కదా, దానికి ఒక ఉదాహరణ చెప్పండి చాలు. నాకు వివేకం ఉందండి, నేను వివేకం కలిగే దేవుణ్ణి సేవిస్తున్నాను, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, వెతుకుతున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నానని చేతులు ఎత్తనోరేమో సందేహంతో ఎత్తలేదు. వారు ఎత్తునోరు ఎత్తారు కానీ అసలు వివేకము కలిగి దేవుని వెతుకుతున్నానని చెప్పడానికి ఒక చిన్న సూచన చెప్పండి చాలు. మీకు మీ అనుభవంలోంచి చిన్న మాట. నేను వివేకం కలిగి ఉన్నాను అని చెప్పడానికి ఆన్సర్ కావాలి కదా, ఆధారం కావాలి కదా. మరి ఒక్కరు చెప్పండి, స్త్రీల్లోంచి కానీ పురుషుల్లోంచి కానీ అందరూ పాస్ అయిపోతారు. ఒక్కరు చెప్పండి చాలు.
అయ్యా, జ్ఞానం అన్న వివేకం అన్న ఒకటేనండి. జ్ఞాన వివేకములు రెండు కలిసి ఉంటాయండి. అంటే దానికి ఒక సూచన చెప్పాలి. మీరు జ్ఞానాన్ని కలిగి ఉన్నా లేదా వివేకం కలిగి ఉన్నా అని చెప్పడానికి ఆధారం ఉండాలి కదా. అయ్యా నేను ధనవంతుడని చెప్పే ముందు నువ్వు ధనవంతుడని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉండాలి. చక్కని బిల్డింగ్ ఉండాలి, కొంత ఆస్తుపాస్తులు ఉండాలి, వాహనాలు ఉండాలి. ఇవన్నీ కనపడితేనే నువ్వు ధనవంతుడని చెప్పుకుంటే అర్థం ఉంది. మరి నీ కనీసం ఏమీ లేకుండా పూరుగుడుసుండి లక్షాధికారం అని చెప్పుడు కుదురుతుందా? పెనుమెల్ల చెరువుగొట్టు మన ఆనందబాబు గారి ఇంటి దగ్గరలోనే వెళ్ళిపోయి వీరన్నాడు పేరు, రాంబాబు తమ్ముడి పేరు. ఆడు పెళ్ళికి, నాకు అప్పుడు పెళ్ళి అవ్వలేదు, ఆడు పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళి కూతురుని తీసిరా నాకు. ఎక్కడా? కొత్తపల్లి టీ కొత్తపల్లి ఏరియాలో పెదమడి అనే ప్రాంతం. ఆడత్తూరు. వాళ్ళ అత్తూరు చిన్న గుడిసె అండి, పూరు గుడిసె, 7 ఆకులు గుడుసు. అప్పుడు మాకు సైకిళ్ళే వాహనాలు. ఆ చెరుగొట్టి అంటే అందరూ మా వెళ్ళిపోవారు గడ్డే కదా. మా అందరం కలిసి చాలామంది వెళ్ళాం. ఈయన ఇంకా చిన్నపిల్లడు అనుకుంటాను అప్పటికి. ఎర్రన్న పెళ్ళి తెలుసా? తెలీదా? ఎర్రన్న బాబు నాడు పేరు, హైదరాబాద్లో ఉన్నాడు వాడు. ఆ పెళ్లి కోసం పెళ్లి కూతురుని తీసుకురానా కానీ చాలామంది కలిసి వెళ్ళాం. ఎందుకంటే నేను అందరివాడిగా ఉండేవాడిని అప్పుడు, అన్నట్టుకి వెళ్ళాల. మురమాల సెంటర్కి వెళ్ళినప్పటికీ కొంతమంది వెనక్కుండిపోయాం. చీకటినే కదా, రాత్రి వేళమాట. వెనక్కుండిపోయాం. వెనక్కుండిపోతే అంటే సంత చీకటి అండి, 6-7 ప్రాంతం అన్నమాట. ఆ రాత్రి తెల్లవారుజాము పెళ్ళాడిది. ఉండిపోతే అక్కడ అడ్రస్ తెలక మాకు మురమలు దాటం కానీ అడ్రస్ తెలదు అప్పుడు మాకు. అక్కడ ఒక అతన్ని అడిగాం, ఇలాగా టీ కొత్తపల్లి ఏరియాలో పెదమడి అనే ప్రాంతంలో గిడ్డివారిపేటకి వెళ్ళాలి, అక్కడ పలానా అతను ఉన్నాడు అని ఏదో పేరు చెప్పాడు అతను. లక్షాధికారాడి పేరు అన్నాడు అతను. లక్షాధికారం అని చెప్తే అక్కడికి వెళ్ళిపోతే ఎవరని చెప్తారండి, ఇదే రూట్లో వెళ్ళిపోయి ఎలా తిరగండి అని చెప్పి ఆ దగ్గరలో సత్యం గుడి తగులుతుంది. అక్కడి నుంచి తిన్నంగా వెళ్ళిపోండి, పక్క నుంచి సత్యం గుడి పక్క నుంచి వెళ్ళిపోతే పెదమడి గిడ్డివారిపేటలోకి వెళ్తారు. అక్కడికి వెళ్తుండగా లక్షాధికారి ఇల్లు అంటే ఎవరైనా చెబుతారు, బాణాపురంలోనే చెప్తారన్నారు. లక్షాధికారి అన్నాడు, ఈడంత లక్షాధికారి అనుకున్నాం మేము. అలాగే అడుగుకుండా వెళ్ళాం. ఆ ఇల్లు చూపించారు మాకు. 7 ఆకులు గుడుసు, కనీసం కింద నుంచి దూరాలన్నమాట, కింద కొందా ఇది. ఈడేంటి లక్షాధికారి అంటే అనుకుంటే గోసి పెట్టుకున్నాడు ఆడు. అలా గారు గోసి పెట్టుకున్నాడండి ఎంతకేనా. ఆడేంటి లక్షాధికారి పొట్టిగా. మరి ఉన్నారు లేదు నాకు తెలియదు కానీ స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక లక్షాధికారిని పేరు పెట్టుకున్నాడు కానీ ఆడికి కనీసం లక్షాధికారిని చెప్పడానికి కనీసం ఉందా? ఎందుకంటే ఆడు మాట్లాడాలా ఉండేయంట, ఎవరితోటైనా అలాగ మాట్లాడేవాడంట, ఎన్నో కోట్ల రూపాయలు లక్షలు ఉన్నట్టుగా మాట్లాడేవాడంట అతను. ఇప్పుడు కూడా ఎవటోళ్ళు ఉన్నారు. స్తోత్రం చెబుదామా? బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే సత్యమేష్ట గారు చెప్పేవారు, రే ఈయన పేరేం పేరు, వాళ్ళ ఇంటి ఎదరకుండా ఇంటి చనిపోయాడు కదా, పెయిలా రావులు గారు. పెయిలు రావుల సంగతి తెలిసిరా మీకు? అది కూడా ఏమన్నా ఆడ అన్నం తిని బయటకు వస్తాడరా, ఇలా మూతి తుడుచుకుంటాను. రావులో ఏం కూర అంటే ఏట మాంసమనో కోడి మాంసమో అని అన్నీ కూడా ఐలాండ్లో చెప్తాడు. ఆడింట్లో తినేది చార్నీలు లేకపోతే గుడ్లో కారం, అయ్యే ఎంచుకుని ఇవ్వడం. భూమి కూడా కొన్నాడు ఆయన. పెయిలు రావులు ఎంతమంది చరిత్ర ఇంటి పక్కనే ఉన్న వాస్తవం ఇది. కనుక సత్యమేశ గారు ఎప్పుడు రాములో తేలుతో చూడండి బయటికి, అదే ఇల్లు అప్పుడు. ఇంకా చిన్న ఇల్లు, బయటకు వచ్చేవాడంట. రావులో ఏం కూర అంటే ఎప్పుడు ఏట మాంసమో కోడి మాంసం ఇవే చెప్పేవాడండి. ఎప్పుడు ఏట మాంసం కోడి మాంసం ఉడుకుడులు కాదంటారు. ఇలా గొప్పలు చెప్పుకునేవారు ఉన్నారండి. మీకు అర్థమవడం చెప్తున్నాం. స్తోత్రం చెల్లించండి. అబద్ధాలు కాదు ఈ వాస్తవాలు. చాలామంది ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టుగా మాట్లాడతారు, కానీ అది కాదు బైబిల్ గ్రంథం చెప్తున్న మాట. దేవుని స్తోత్రం చెల్లించండి. వివేకము కలిగిన వారు, దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయండి. కనుక నువ్వు వివేకం కలిగి ఉన్నావని చెప్పడానికి ఆధారం చూపించాలి. నువ్వు వివేకం గలవాడని దాన్ని బట్టే నీకు ఎవరైనా అర్థం చేసుకున్నా. అంతేగాని నేను వివేకం ఉందండి జ్ఞానం ఉందని చెప్తే సరిపోద్దా?
సరిపోదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలోనే ఉంది దానికి మాట. వివేకం గలవారంటే ఏంటో పరిశుద్ధ గ్రంథంలో చాలా తేటగా రాయబడిందండి. వివేకం గలవారంటే యోబు గ్రంథం ఒకసారి తీయండి. నిజంగా మీకు ఆ లక్షణం ఉంటే మీరు వివేకం గలవారే, లేకపోతే అవివేకులే, అజ్ఞానులే. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఏంటమ్మా? మరియు పక్కకు పెట్టి యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వాన్ని విడిచెటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. స్తోత్రం చెబుతారా? వివేకులు అంటే అర్థం ఏంటి? దుష్టత్వాన్ని విడిచిపెట్టిన వారే వివేకం గలవారు. దుష్టత్వాన్ని, ఎందుకంటే మన ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుని సేవిస్తున్న మనం దుష్టత్వాన్ని అనగా చెడుతనాన్ని విసర్జించిన వారమై ఉండాలి, పాపాన్ని విడిచిపెట్టిన వారమై ఉండాలి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు విడిచిపెట్టిన వారమై ఉంటేనే మనం వివేకము గలవారము, జ్ఞానం గలవారము. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఇప్పుడు ఉందా చెప్పండి. ఇప్పుడు మీరు దుష్టత్వాన్ని విడిచిపెట్టారా? చేతులు ఎత్తారు కదా. యత్నవులు అంటే వాళ్ళని ఏదో మార్కులు వేసే వాళ్ళకి, ఎందుకంటే వారికి సందేహం అన్నమాట. మనకు సాగి గద్దేస్తుంది, ఒరే బాబు నువ్వు వివేకం కాదేమో అంటే ఎత్తలేదు వాళ్ళు. మీరేందో ధైర్యంగా ఎత్తేసారు, మంచిదే. మరి దుష్టత్వాన్ని విడిచిపెట్టారా? దుష్టిన మనసును విడిచిపెట్టారా? చెడుతనాన్ని విసర్జించి మంచిగా జీవించేవారే వివేకము గలవారు అని బైబిల్ చెప్తుందండి. కనుక ప్రియులారా, మనం దేవుణ్ణి సేవించేటప్పుడు, పూజించేటప్పుడు మనము దుష్టత్వాన్ని విసర్జించిన వారమై ఉండాలి, చెడుతనాన్ని అసహించుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన చెడుతనాన్ని ఇష్టపడడు. కనుక చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, దురాలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట కోరికలు, ఇవి అన్నిటిని మనం విడిచిపెట్టి మంచి మనసుతో దేవుణ్ణి సేవించడమే, వెతకడమే, పూజించడమే వివేకము అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథంలో జ్ఞానైన సొలొమోను కూడా చెప్పాడు. సామెతలు 11వ అధ్యాయం 22లో వివేకం లేని వారికి చక్కని పేరు పెట్టాడు, సంబోధించాడండి. అక్కడ వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి లాంటిదంట. ఎంత అందగత్తి అయినా కానీ, ఎంత సౌందర్యం గల స్త్రీ అయినా కానీ, వివేకము లేకపోతే, చెడుతనాన్ని విడిచిపెట్టే మనసు లేకపోతే, చెడ్డదాన్ని అసహించుకునే మనసు లేకపోతే, వారు ఎటువంటి వారంటే పంది ముక్కునున్న బంగారు కమ్మి లాంటి వారంటే. పంది ముక్కుకి ఎన్ని తునాలు, ఎన్ని కేజీలు బంగారు కమ్మి పెట్టినా ఆ పంది ఆ బంగారు కమ్మిని బట్టి తన బ్రతుకు మార్చుకోదండి. తన పాత బ్రతుకే, రోత బ్రతుకే. ఆ బంగారు కమ్మి ముక్కుకు పెట్టినా కానీ ఆ యజమాని అది వెళ్ళి బురదలో దొలకుండా ఉండదంట. అయ్యో నా ముక్కుని బంగారు కమ్మి ఉంది, చాలా విలువైనది అని దానికి తెలియదు. దేవుని విలువ తెలియదు. బంగారం అనేది దైవత్వానికి సాదృశ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. కనుక ప్రియులారా, దేవుని విలువ తెలియకుండా దేవుణ్ణి వెతికే వారం ఉండకూడదు. బంగారం విలువ తెలియని వారికి బంగారం ధరించిన ప్రయోజనం లేదు. హల్లెలూయా. స్తోత్రం చెల్లించండి అందరూ, హల్లెలూయా. కనుక ప్రియులారా, అందుకనే బైబిల్లో స్పష్టంగా రాశాడు, బంగారము అనేది లోహం, మారక ద్రవ్యం. అది ఎన్ని కేజీలైనా నువ్వు సంపాదించుకో,
కానీ ఒంటి మీద ధరించుకునే ముందు ఆ బంగారు విలువ తెలుసుకుని ధరించాలంట. తెలియక ధరించావా, దానివల్ల నీకు ప్రయోజనం లేదు, నష్టమే కానీ కష్టాలే కానీ దానివల్ల ఉపయోగం లేదు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. కనుక దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు దేవుని విలువ తెలుసుకోవాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఆయన మహాపరిశుద్ధుడు. హల్లెలూయా. మత్సైనను డాగైనను ముడతైనను మరే కళంకము లేని మహాపరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలోకములు ప్రత్యేకించబడిన వాడు ఆయన. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు చెడుతనాన్ని విడిచిపెట్టకుండా, చెడ్డవాటిని అసహించుకోకుండా, నువ్వు మంచిగా మంచి మనసుతో ఉండకుండా ఆ దేవదేవుని వెతకడం కానీ ఆరాధించడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే నీకు ఆయన దొరకడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన దర్శనాన్ని పొందలేవు, ఆయన అనుగ్రహాన్ని పొందలేవు. ఎందుకంటే నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆయనకి తెలుసు. నీలో చెడుతనం ఉందో లేదో ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన మన హృదయాలను పరిశీలిస్తున్న దేవుడు. కనుకనే మనలో చెడుతనాన్ని అసహించుకునే మనసుంటే, దుష్టత్వాన్ని విడిచిపెట్టిన మనసుంటే, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే భక్తి కార్యాలు దైవ సన్నిధికి చేరుకుంటాయి, దైవానుగ్రహాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని నమ్ముకున్న పిల్లలు పంది ముక్కునున్న బంగారు కమ్మ వలె ఉండకూడదంట. కనుక ప్రియులారా, పంది ఎప్పుడు కూడా దుష్టత్వాన్ని విడిచిపెట్టదు. అది తీసుకెళ్ళి ఒక అంతఃపురములో పెట్టినా కానీ, దానికి ఎన్ని శృంగారమైన వస్త్రాలు ధరించినా, వస్తువులు ధరించినా కానీ దాని బుద్ధి మారదు. అది ఎక్కడన్నా బురద కనబడితే దాంట్లో దొల్లకుండా ఉండలేదు. అలాగే దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు ఈ పాపలోకంలో జీవిస్తున్నాం కనుక పాపమాల్యం అంటకుండా మనం కాపాడుకున్నప్పుడే ఆ దేవదేవుని మనం సేవించే అర్హత మనకుంటుంది, అధికారం అనుకుంటుంది. అప్పుడే దైవానుగ్రహం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. చక్కని ప్రవచనం ఉంది అక్కడ. చెడుతనాన్ని విడిచిపెట్టకుండా దేవునికి ఎన్నో రకాల దైవభక్తి లోకములో జరుగుతుంది. కానీ ఆ భక్తి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోతుంది. కనుక ఇక్కడ ఒక ప్రవచనము యెషయా భక్తుని ద్వారా దేవుడు బయలుపరిచాడు. చదవండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన ఫలమునకు ఆధారమగు ఆత్మ. బిగ్గరగా స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనం ఇది. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ అతని మీద నిలుచును. హల్లెలూయా. క్రీస్తు పూర్వం అనేక మంది భక్తిపరులు ఉన్నారు లోకంలో. ఎంతో భక్తి జరిగింది. అయితే అనేక మంది వివేకము లేకుండానే, తెలివి లేకుండానే, దేవుని కొరకు ఎరగకుండానే భక్తి చేశారట. దేవుడు అంటే ఏంటో తెలియకుండానే, దైవ స్వరూపాన్ని ఎరగకుండానే అనేక మంది భక్తి చేస్తూ దైవానుగ్రహాన్ని పొందకుండా అనేక మంది నశించిపోతున్నారని ఆ దేవదేవుడు యెషయా మొద్దు నుండి, అనగా యెషయి వంశావళిలో నుండి దావీదు పుట్టాడు. దావీదు యొక్క వేరు చిగురుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకములో ఉదయించారు. దేవుని స్తోత్రం.
యేసయ్యకు వేరొక పేరుంది, యెషయా మొద్దు నుండి పుట్టిన చిగురు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు దేవుని ఆత్మ కలిగిన వాడు. ఆయనే ఆత్మస్వరూపైన దేవుడు. ఆయనే జ్ఞాన వివేకములు గల ఆత్మ కలిగిన వాడు. ఈ జ్ఞాన వివేకములు మానవాళికి ఇవ్వడం కొరకు, తన ఆత్మని మానవాళికి ప్రసాదించడం కొరకు ఆయన భూలోకానికి మానవ రూపములో రావాల్సి వచ్చింది. హల్లెలూయా. ఈ మానవ రూపములో లోకానికి వచ్చి తనలో ఉన్నటువంటి జ్ఞాన వివేకుల ఆత్మను మానవుడికి ఇవ్వడం కొరకు ఈ పాపి అయిన మానవుడు పాపములోనే ఉండి, దుష్టత్వములోనే ఉండి, చెడుతనములోనే ఉండి జ్ఞాన వివేకములు గల ఆత్మను పొందలేడు. కనుకనే ఆ చెడుతనము నుండి విడిపించడం కొరకు, ఆ దుష్టత్వం నుంచి మానవాళిని విడిపించడం కొరకు ఆ దేవదేవుడు ఏ పాపము లేని యేసయ్య ఆ కల్వరి శిలువలో యాగమవ్వాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన కల్వరి శిలువ యాగమ ద్వారా మానవాళి పాపముని విమోచన పొందారు, దుష్టత్వం నుంచి విడుదల పొందారు, చెడుతనము నుంచి విడుదల పొందారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయన శిలువలో చిందిన రక్తము ద్వారా కడగబడతారో వారే పాప విమోచన పొందినవారు, చెడుతనం నుంచి విడుదల పొందినవారు. కనుక వారు చెడుతనాన్ని విసర్జించేవారిగా ఉన్నప్పుడే ఆయన జ్ఞాన వివేకముల గల ఆత్మను వారికి ఇస్తాడట. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చే జ్ఞాన వివేకుల ఆత్మను పొందకుండా ఎన్ని సంవత్సరాలను దేవుని పూజించినా, సేవించినా, వెతికినా ఏమీ ప్రయోజనము లేదని బైబిల్ చెప్తుందండి. దేవుని స్తోత్రం చెబుదామండి. చూడండి, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో కొన్ని మాటలు ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. 13 నుంచి చదవని దయతో 13 నుంచి 16 వచ్చిన వరకు చదవని చాలు. వీరందరూ అంటున్నాడు. ఎవరంటే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరులండి. క్రీస్తు పూర్వం దేవుని నమ్ముకున్నవారు, దేవుని పట్ల విశ్వాసముతో నడుచుకున్నవారు, ఏబేలు నుండి ఇశ్రాయేలీల వరకు రాయిసారు. అక్కడ దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. వీరందరూ కూడా దేవుడు అంటే విశ్వాసం గలవారే, దేవుని పట్ల విశ్వాసంతో జీవించిన విశ్వాస వీరులు ఉన్నారు అక్కడ. ఏబేలు మొదలుకొని హనోకు, నావాహు, అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారు, వీరందరూ కూడా దేవుని పట్ల విశ్వాసముతో జీవించిన వారే, నమ్మకముగా దేవుణ్ణి వెంబడించిన వారే. కానీ వీరు చెడుతనము నుండి విడుదల పొందలేకపోయారు. దేవుని స్తోత్రం. వీరు చెడుతనాన్ని అసహించుకున్నారు కానీ చెడుతనము నుంచి విడుదల పొందలేకపోయారు. వీరు చెడుతనాన్ని నుంచి విడుదల పొందిన వారు ఎవరో కూడా ఆ పరలోక రాజ్య వారసులు కాలేరు. అందుకనే ఆనాడు దేవుని పట్ల నమ్మకముతో వెంబడించిన వారందరూ మరణించి సాతాను చెరలోకి వెళ్ళిపోయారని రాయబడి ఉంది బైబిల్లో. ఎందుకంటే ఆనాడు క్రీస్తు పూర్వం మరణించిన పరిశుద్ధులందరూ, చెడుతనాన్ని అసహించుకుంటూ మంచిగా జీవించిన పరిశుద్ధులందరూ, మరణించిన వారందరూ కూడా పాతాళములో ఒక భాగములో ఉంచబడ్డారంట. అనగా పాతాళములో పైభాగం అనబడే పరదైసు అనే స్థలములు ఉంచబడేవారటండి. చనిపోయిన వారందరూ భూమి కిందకి వెళ్ళిపోయేవారంట అన్నాడు. దేవుని స్తోత్రం. భూమి కింద ఏముందంటే పాతాళం ఉంది. ఆ పాతాళములు అగ్నిగుండం కింద ఉంటే పైభాగములో పరదేశు ఉందంట. పైభాగములో పరదేశు ఉంది. ఆ పరదేశ్ అనే దాన్ని, అనగా ఆనాటి ఏదైనా తోట అనబడే పరదేశును సాతాను చెరపట్టాడు. పరలోకము నుంచి తీసుకుపోయాడు. వాడు పాతాళములో పైభాగాన్ని ఉంచాడు. కనుక దేవుణ్ణి నమ్మకముగా వెంబడించిన పరిశుద్ధులు, ఆనాడు క్రీస్తు పూర్వం మరణించిన వారందరూ కూడా ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ పరదేశుకి, ఈనాడు పరలోకానికిలో ఉంది పరదేశు, అప్పుడు అక్కడ పాతాళంలో పైభాగంలో ఉన్న పరదేశుకి వెళ్ళేవారట. అనగా సాతాను చెరలోనే ఉండేవారటండి. ఎందుకనకంటే వారు పాప విమోచన పొందకుండా ఎవడు కూడా పరలోకానికి వెళ్ళడానికి అవకాశము లేదు. దేవునికి స్తోత్రం.
కనుక ఎంత మంచి గొప్ప భక్తులైన క్రీస్తు పూర్వం పరిశుద్ధమైన జీవితం జీవించి మరణించిన వారందరూ సాతాను చెరలోనే ఉండిపోయారట. పాతాళములో పైభాగం అనపడి పరదైసులో ఉండిపోయారటండి. వారు అక్కడి నుంచే పరలోకాన్ని చూసి వందనాలు చెప్పి చనిపోయారట. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా, హల్లెలూయా. ఎందుకంటే ఆ చెరలో ఉన్న పరిశుద్ధులను కూడా విమోచించాలి. భూలోకములో నివసిస్తున్న ఈ మానవాళిని కూడా పాపం నుండి విడిపించాలని, చెడుతనానికి విడిపించాలని, దుష్టత్వానికి విడిపించాలని ప్రభు అయిన క్రీస్తు యేసుగా భూలోకానికి వచ్చాడు. ఆయనే జ్ఞాన వివేకములు గల ఆత్మ అయ్యున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యలోనే ఉంది వివేకం, యేసయ్యలోనే ఉంది దైవజ్ఞానం. ఆయనే దేవుని జ్ఞానమై ఉన్నాడు, ఆయనే దేవుని వివేకమై ఉన్నాడు. ఆయన మానవాళికి అనుగ్రహించడానికి భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దాని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు రాశారు. ఒకసారి చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి రావాల్సిన కారణం అది. జ్ఞానము లేని మానవులకి జ్ఞానాన్ని ఇవ్వడానికి, వివేకము లేని మానవులకి వివేకమునివ్వడానికి, జ్ఞాన వివేకుల ఆత్మను మానవుడికి ఇచ్చి వివేకముతో దేవుణ్ణి వెతికేవారిగా మానవులు సిద్ధపరచడానికి ఆయన జ్ఞాన వివేకముల ఆత్మగా భూలోకానికి రావాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. దీని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో కూడా రాసి పెట్టాడు. దయతో చదవండి 14-15 వచనాలు. ఆయన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? కల్వరి శిలువ యాగములో రక్తాన్ని చిందించింది ఎందుకో తెలుసా? మనలో ఉన్న నిర్జీవ క్రియలన్నీ లయపరచడానికి, మనల్ని పవిత్రపరచడానికి, జీవముగల దేవుని సేవించే అర్హతను మనకివ్వడం కొరకే ఆయన భూలోకానికి వచ్చి కల్వరి శిలువ యాగము ద్వారా రక్తాన్ని చిందించి మానవాళికి పాపక్షమాపణ అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. అటువంటి ప్రభువుని కలిగి ఉండడమే వివేకము కలిగి దేవుని సేవించడం. అటువంటి ప్రభువుని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నువ్వు చెడుతనాన్ని అసహించుకుంటావు. ఎంతకాలం భూలోకములో పాపలోకములో జీవించినా, పాపమాల్యంతో లోకములో ఎంతకాలం జీవించినా పాపాన్ని అసహించుకుంటావు, చెడుతనాన్ని విసర్జిస్తావు, దుష్టత్వానికి దూరంగా ఉంటావు. దేవుని వైపు తిరిగి దేవుని సేవించేవాడిగా, సేవించేదానిగా మారిపోతావు. వారినే వివేకము గలవారు అన్నారు. అనగా యేసును కలిగి జీవించడమే వివేకం అంటే. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడండి. హల్లెలూయా. ఒక్కడే యేసు, ఒక్కడే యేసయ్య, ఒక్కడే పరిశుద్ధుడు. లోకములో మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా యేసును కలిగి జీవించాలి. ఆ యేసును కలిగి జీవించిన వారే వివేకము కలిగి దేవుణ్ణి సేవించేవారు, వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు, వివేకము కలిగి దేవుణ్ణి పూజించేవారు. వారినే దేవుడు రక్షించేవాడై ఉన్నాడు, వారినే దేవుడు ఆశీర్వదించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. వీళ్ళ చాలామంది ప్రభువుని నమ్ముకుంటున్నారు కానీ ప్రభువుని కలిగి జీవించట్లేదండి. ప్రభువుని కలిగి జీవించట్లా. అందుకనే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నారు, చెడుతనాన్ని ఆస్వాదిస్తున్నారు. అసహించుకోవట్లేదండి, ఆస్వాదిస్తున్నారు ఈనాడు దేవుని పిలుబడి కూడా. ఎందుకొరకో తెలుసా? రోమపత్రిక 1వ అధ్యాయం 18లో ఈ మాట రాశారు. ఒకసారి సాతాను యొక్క మనసు మానవుల్లో ఉండిపోయిందండి. అందుకని దేవుడి కొరకు తెలుసు, మానవులందరికీ తెలుసు దేవుడు గొప్పవాడని, పరిశుద్ధుడని. అందుకనే హైందువులు కూడా దేవుని యేసయ్యను ఆరాధించిన వారు కూడా ఎన్నెన్నో దేవుని కొరకు పద్యాలు రాశారండి. దేవుడు ఆత్మస్వరూపని, ఆత్మతో ఆయన ఆరాధించాలని, ఆయన పరిశుద్ధుడని, లోకములో యేసయ్యను ఎరగని వారు కూడా ఎన్నెన్నో పుస్తకాలు రాశారు దేవుడు పరిశుద్ధుడని. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక ఎన్నెన్నో పద్యాలు, ఎన్నెన్నో పాటలు, ఎన్నెన్నో పుస్తకాలు రాశారండి. దేవుడు పరిశుద్ధుడైన సంగతి లోకానికి తెలుసు. ఏ పాపము లేనివాడే దేవుడని, మచ్చైనను ముడతైనను డాగైనను ఏ కలంకము లేనివాడే దేవుడని లోకానికి తెలుసు. అయినా కానీ ఆ దేవుణ్ణి ఎరగనట్లుగానే ఉందంట లోకం. దేవుని స్తోత్రం. దేవుణ్ణి ఎరగనట్లుగానే ఉంది. ఎందుకొరకంటే ఆ యొక్క దేవదేవునికి వారు అప్పగించుకోలేదు. నువ్వు దేవుణ్ణి ఎరగాలంటే ప్రభు అయిన క్రీస్తు యేసును నువ్వు నమ్ముకోవాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే దేవుడు అంటే ఎవరో తెలియజేయబరిచింది లోకానికి. హల్లెలూయా. అందుకే బైబిల్లో రాయబడి మనం ఎవరమో దేవుణ్ణి ఎన్నడూ చూడలేదు, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే మనం చూడగలుగుతున్నామంట, ఎరిగి ఉన్నామంట. దేవుని స్తోత్రం చెప్పించండి అందరూ. ఎందుకంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎవరూ చూడలేరు, ఎవరూ ఎరిగి ఉండలేరు. కనుక దుష్టత్వం అనేది మానవుని యొక్క కళ్ళను కప్పేస్తుంది, దేవుణ్ణి ఎరగని వారుగా చేసేస్తుంది. దేవుడు పరిశుద్ధుడనే సంగతి తెలిసి కానీ తెలియని వారిగానే నడిపిస్తుంది దుష్టత్వం. దేవుని స్తోత్రం. చూడండి, మీరు చదువుకోవడం వచ్చు, బైబిల్ చదవడం వచ్చు, కానీ చదవనివ్వట్లేదు ఆ దుష్టుడైన సాతాను. మిమ్మల్ని భయపెడుతున్నాడు. ఆగు, నీకు వచ్చిలే, చదివే వాళ్ళు ఉన్నారులే, వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు కదా, నువ్వెందుకు చదవాలి? నిన్ను చదవకుండా చేస్తుంది దుర్నీతి అనేది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అది సాతాను యొక్క మనస్సు. కనుక ప్రియులారా గమనించాలి. నువ్వు ఎప్పుడైతే దుర్నీతిని విడిచిపెడతావో, ఆ మంచి యేసయ్యను నువ్వు ఎప్పుడైతే హృదయములో చేర్చుకుంటావో, అప్పుడే నువ్వు దేవునిని గూర్చి పాడగలవు, ప్రార్థించగలవు, చదవగలవు, గణపరచగలవు. చూడండి, అదే అధ్యాయం 28లో రాస్తాడు. 28వ వచనం కూడా చదవండి త్వరగా. ఎన్నిట్లో మనం ఆలోచిస్తే దేవుని నమ్ముకునే పిల్లలు దేవునికి హృదయంలో చోటు ఇవ్వాలండి. యేసయ్యకు నువ్వు హృదయంలో చోటిస్తే ఆయన పరిశుద్ధుడు కనుక నీ హృదయంలో ఏ పాపపు తలంపును రానివ్వడు. నీ హృదయాన్ని పవిత్రపరుస్తాడు, దుష్టత్వానికి దూరంగా ఉంచుతాడు, దుర్నీతి బంధకాల నుంచి విడిపిస్తాడు. ఈ భయంకరమైన దుర్గుణాలు ఏవి నీలోకి రావు. ఎతటివారు చదువుంటే మత్సరపడో, బెంకమాడో. చదువుతున్నారు, చదవని బెంకమన్నమాట. అది చదువుకొని వాళ్ళే చదువుకోవడం వాళ్ళే పాడినాయి. నేనెందుకు పాడాలి, నేను చదవాలి, ఎంత కూడా సాతాను చేసే మనసు అండి. నువ్వు దేవునికి హృదయములో చోటిస్తే నేను పాడేవారుగా, ప్రార్థించేవారుగా, చదివేవారుగా, ఆయన స్తుతించేవారుగా మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. పోటీ పడిపోతారండి. పాస్టర్ గారికి గిలగలు కొట్టుకోవాలి. ఇక్కడ వాక్యం చెప్పిన చదువుతున్న అందరూ పోటీ పడితే పాస్టర్ గారు ఇక్కడ గిలగలు కొట్టుకోవాలి. ఎందుకంటే ఎంతమంది చదివేస్తున్నారంటే ఎంత ఆనందం అండి. దేవుని స్తోత్రం చెబుదామా. నేను అనేక స్థలాల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంటే మా సంఘ బిడ్డలు అందరూ పోటీ పడతారో వాక్యం చదవడానికి. అని శుద్ధ అబద్ధం అని అర్థమైపోయింది. ఇప్పుడు స్తోత్రం చెల్లించిన అందరూ మా సంఘ బిడ్డలు 2-3 చదువుకున్న వాళ్ళు ఉన్నారండి. మిగతా చదువుకున్న వారే, చదువు లేకపోయినా మంచి మంచి పాటలు పాడేవారు, ప్రార్థించేవారు ఉన్నారు. చదువు లేదని విచారం లేదు, చదువుకున్న వారు ఎక్కువ ఉన్నారు. పోటీ పడిపోతారు వాక్యం చదవడానికి అని చెప్తుంటాను చాలా స్థలాల్లో. గొప్ప చెప్పుకోవాలి కదా మరి సంఘం కొరకు. మన పిల్లలు ఎంత మంచోళ్ళు కాకపోయినా నా కుమారుడు ఎట్టిన బంగారం అంటాం, ఆడు సింగారం అయినా కానీ. స్తోత్రం చెల్లించండి అందరూ. బిగ్గరగా స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. కనుక ప్రియులారా, యేసయ్యకు హృదయములో చోటు ఇవ్వకపోతే మనలో దుర్నీతి అనేది ఉండిపోద్ది. ఎదడవారిని అసహించుకునే మనసు, మత్సరపడే మనసు. ఎదవారు చదువుతుంటే ఓర్చుకోరు, చాలామంది ఓర్చుకోరండి. ఎందుకంటే చాలా సంఘాల్లో పోటీ. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళే పాడుతున్నారు, ఎప్పుడు వారే చదువుతున్నారు, ఎప్పుడు వారే ప్రార్థన చేస్తున్నారు. ఇంకెందుకు వెళ్ళాలి ఆ చర్చికి నేనని మానేసిన వాళ్ళు కూడా చాలా సంఘాలు ఉన్నారు. అంటే మీరు మొండోళ్ళు బండోళ్ళు ఏమో అందుకు వస్తున్నారు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామా. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 21లో ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి. గాడి సిమోన్ ఆ సమరయ ప్రాంతంలో ఫిలిప్పు అనే భక్తుని ద్వారా యేసుక్రీస్తును గూర్చి
సువార్త విన్న సమరయులు అనేకులు నమ్మి నీటి బాప్తిసం ద్వారా రక్షణ మార్గములోకి వస్తున్నారట. అది చూసిన గాడి సిమోన్, ఇంకా నా గాడి విద్య ఇక్కడ పనికిరాదు, నన్నెవరూ నమ్మరు, ఇదంతా వట్టిదనుకుంటున్నారని వాళ్ళందరితో కలిసి నలుగురితో నారాయణని వాడు కూడా బాప్తిసం పొందేశాడంట. ఫిలిప్పు గారి దగ్గరికి వచ్చి వాడు బాప్తిసం పొందేశాడు. అయితే వారు నమ్మి బాప్తిసం పొందిన యేసుక్రీస్తును ప్రభువుగా నమ్మి ఆయనే దేవుణ్ణి మనకు తెలియజేసిన, దేవునికి సమీపస్తులుగా చేసిన దేవుడని, ఆయనే దేవుని జ్ఞానమై ఉన్నాడని, వివేకమై ఉన్నాడని ఎరిగి బాప్తిసం పొందిన వారు ఉన్నారు. ఈడైతే అందరూ పొందారని మేము పొందాలనుకుని పొందేశాడు. అయితే యెరూషలేము నుంచి అపోస్తలులు వచ్చారు. ఆ వార్త విని వారందరికీ కూడా ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మి బాప్తిసం పొందిన వారందరూ ఆత్మలో ఆనందిస్తున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడుతున్నారు. ఎందుకంటే దేవుడిలో ఆనందిస్తున్నారు. ఎందుకంటే ప్రియులారా, వారు నమ్మి బాప్తిసం పొందారు. యేసుక్రీస్తు ప్రభువే అందరికీ ప్రభు అని, ఆయనే జ్ఞాన వివేకములు మానవాళికి ప్రసాదించిన వాడని, అందుకే శిలువలో యాగమయ్యాడని, ఆయన కార్చిన రక్తమే మానవాళిని పాపం నుంచి విడిపించిందని నమ్మి బాప్తిసం పొంది దేవుని మార్గంలోకి వచ్చిన వారు వీరు. కనుకనే అపోస్తలులు వచ్చి వారి చేతి మీద చేతులు ఉంచగానే పరలోక ఆనందాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవుని స్తోత్రం. ప్రభువులో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఈ యొక్క గాడి సిమోను మీద కూడా చేతులు ఉంచారు, కానీ వాడికి ఈ ఆనందం దొరకలా. వాడు మనసు ఎలాగుందో తెలుసా? దేవునికి చోటు ఇవ్వలేదు. వాడు యేసుక్రీస్తుని గురించి విశ్వాసం వాడు హృదయంలో లేదు. వాడు అందరూ పొందుతున్నారని పొందాడు, కానీ ఆ సువార్తను విని నమ్మలేదు వాడు. కనుకనే ప్రియులారా, వాడు హృదయం నిండా ఘోర దుష్టత్వం, దుర్నీతి బంధకాలు ఉన్నాయంట. పేతురు గారు అంటాడు, ఓయి నీ హృదయం నిండా ఘోర దుష్టత్వము, దుర్నీతి బంధకాలతో ఉన్నావు నువ్వు అన్నాడు. స్తోత్రం చెల్లిందమ్మా. ఈ ఆనందములో నీ పాలు పంపులు దొరకవు, ప్రభువులో నువ్వు ఆనందించలేవు. ఎందుకంటే నీ హృదయం నిండా దుర్నీతి బంధకాలే, ఘోర దుష్టత్వమే అని ఎప్పుడైతే ఆ యొక్క భక్తుడు గద్దించాడో వెంటనే గాడి సిమోన్ అంటాడు, అయ్యా నా మీదకి ఎటువంటి కీడు రాకుండా నా కోసం ప్రార్థన చెయ్యండి. నాలో ఉన్న ఘోర దుష్టత్వాన్ని, దుర్నీతి బంధకాల నుంచి విడిపించే దేవునికి ప్రార్థించండి అని మొరపెడతాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. నిజంగా నువ్వు నమ్మి బాప్తిసం పొందితే, నా ప్రభు అయిన క్రీస్తు యేసుగా భూలోకానికి వచ్చింది నాలో ఉన్న దుర్నీతి నుంచి నన్ను విడిపించడానికి, పాపలోకములో పాపమాల్యం అంటకుండా నన్ను కాపాడడానికి ఆయన సిలువలో యాగమై తన రక్తాన్ని సిందించాడని విశ్వాసంతో నువ్వు బాప్తిసం పొంది ఉంటే ఆయన నీలోకి వస్తాడు, ఆత్మస్వరూపిగా నీలోకి వస్తాడు. నువ్వు ప్రభువులో ఆనందిస్తావు, ఆ పరలోక ఆనందాన్ని ఇహలోకములో అనుభవిస్తావు. హల్లెలూయా. ఎందుకంటే నీ వివేకము గలదానిగా, వివేకము గలవాడిగా మారిపోతావు. నువ్వు దేవుణ్ణి విశ్వాసముతో ఆయన చూస్తావు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడిలో ఉన్న ఆనందాన్ని ఇహలోకములో అనుభవించడం ప్రారంభిస్తావు. ఈ గాడి సిమోను ఆ యొక్క దేవుని విశ్వాసంతో బాప్తిసం పొందినవాడు కాదు, ప్రభు యొక్క ఆ ప్రభుని గురించి పూర్తిగా ఎరిగినవాడు కాదు. కనుక ఈనాడు కూడా చాలామంది యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు, కానీ యేసు ప్రభుని గురించి పూర్తిగా ఎరగిన వారు ఎందరో ఉన్నారు ప్రియులారా. అటువంటి వారిగా మీరు ఉండడానికి వీలు లేదు అని లోకానికి వచ్చింది జ్ఞాన వివేకముల ఆత్మను మనకి ఇవ్వడానికి, వివేకము లేని మానవాళి వివేకమును ఇవ్వడానికి, దుష్టత్వం నుంచి విడిపించి, ఆ యొక్క దుర్నీతి బంధకాల నుంచి విడిపించి, ఆ యొక్క పాపమాల్యం అంటకుండా తన్ను తాను కాపాడుకునే వివేకాన్ని మానవునికి ఇవ్వడానికి లోకానికి వచ్చి సిలువలో యాగమయ్యారు. హల్లెలూయా. అటువంటి విశ్వాసం మన కలిగి ఉన్నప్పుడే ప్రియులరా మనము ఆయనలో ఆనందించగలం. వివేకము గలవారమే దేవుణ్ణి వెతుకుతాం. అనగా దుష్టత్వాన్ని విసర్జించి, దురాలోచనలు, దుష్టతలంపులను విడిచిపెట్టి మంచి మనసుతో దేవుని మందిరానికి వస్తాం. యథార్థమైన హృదయంతో దేవుణ్ణి సేవిస్తాం. దైవానుగ్రహాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. చూడండి, తీతుకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చక్కని మాట పలికాడు. 2వ అధ్యాయం 14వ వచనం చదవండి.
యేసయ్య సిలువలో యాగమైంది ఎందుకో తెలుసా? మన దుర్నీతి బంధకాల నుంచి విడిపించి పవిత్రపరచడం కొరకు, సత్క్రాయాలను మంచి కార్యాలందు ఆసక్తి గలవారుగా చేయడం కొరకే ఆయన సిలువలో యాగమయ్యారు. హల్లెలూయా. నిజంగా అది నువ్వు గుర్తెరిగినట్లయితే ఆయనను హృదయములో నువ్వు చేర్చుకుంటావు. ఆయన పట్ల నీ హృదయములో విశ్వాసమును కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం. ఆయన పట్ల నీ హృదయంలో అటువంటి విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో ప్రియులారా, నువ్వు సత్క్రియలు మంచి కార్యాలు చేయాలని ఆసక్తి నీలోకి వస్తుంది. లోకమంతా పాపముతో నిండి ఉన్నా కానీ పాపాన్ని అసహించుకుంటావు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని మనసుతో ముందుకు సాగుతావు. అప్పుడే ప్రభు నీలో ఉండి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం చెబుదండి. నిజంగా ప్రభుని హృదయంలోకి ఆహ్వానించిన వారి జీవితాలు ఎలా ఉంటాయో, వారి భక్తి ఎలాగుంటుందో బైబిల్ గ్రంథంలో ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. అందులో ఒక భక్తురాలు మీకు చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యాలు ఒకసారి చూద్దామండి. 16వ అధ్యాయం 14వ వచనం చదవండి. చాలామంది చేతులు లేవట్లేదండి. లూదియా అనే దైవభక్తి గల స్త్రీ ఉంది. ఈమె వ్యాపారస్తురాలు. ఆయా పట్టణాలు వెళ్ళి ఆయా ప్రాంతాలు వెళ్ళి ఊదారంగు పొడి అమ్ముకునే వ్యాపారస్తురాలట. ఊదారంగు అనేది చాలా కాస్ట్లీ బిజినెస్ అండి. అది చాలా విలువైనటువంటి పదార్థం. అది ధనవంతులు కొనేదని చెప్పి చరిత్రలో రాశారు. అటువంటి ఖరీదైన వ్యాపారం చేస్తుంది ఆమె. దూర ప్రాంతం చూస్తుంది, వేరే పట్టణాలు వెళుతుంది. ఒకరోజు నది మీద ప్రయాణమే వచ్చి ఆమె ఒక నదీ తీరాన్ని దిగిందంట. నదీ తీరాన్ని ఎప్పుడైతే దిగిందో అక్కడ పౌలు శీలలు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారట. దేవుని స్తోత్రం. మాసిదోనియా దేశం అది, ఫిలిప్పి అనే పట్టణం అది. ఒక నదీ తీరమున పౌలు శీలలనే భక్తులు దేవుని వాక్యం బోధిస్తున్నారు. ఎందుకంటే పట్టణములు ఎక్కడా వారికి అవకాశం ఇవ్వలేదు వాక్యం చెప్పడానికి. నదీ తీరాన్ని వాక్యం చెప్పడం ప్రారంభించారు. అక్కడికి అనేక మంది స్త్రీలు వస్తున్నారు. అయితే ఈ ఊదారంగు పొడి అమ్ముకునే తొరత్తైరైన పట్టణస్తురాలు ఈ ఫిలిప్పి అనే పట్టణములో ఊదారంగు పొడి అమ్మడం కొరకు ఆ నది మీద ప్రయాణమే వచ్చింది. ఆ యొక్క నదీ తీరానికి రాగానే దేవుని వాక్యం పౌలు గారు చెప్తున్నారట. దేవునికి స్తోత్రం. వ్యాపారం చేయడానికి ఫిలిప్పి అని పట్టణంలోకి వెళ్ళాలి. ఆవిడ పట్టణంలోకి వెళ్ళవలసిన ఆమె తెచ్చినటువంటి ఊదారంగు పొడిని పక్కనే పెట్టుకుని ఆ కూడికలోకి వెళ్ళిపోయింది. పౌలు గారు చెప్పే మాటల మీద లక్ష్యం ఉంచిందంట. దేవుని స్తోత్రం. అంటే ఆ మనసంతా కూడా పౌలు గారు చెప్తున్న యేసయ్య మాటల మీద నిలిపేసిందే. హల్లెలూయా. ఆవిడ రావడం అసలు వ్యాపారం కోసం వచ్చింది. వ్యాపారం చేయడానికి వెళ్ళాలి. కానీ దేవుని మాట వినగానే దేవుని మీదకు మనసు తిరిగిపోయింది. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆమె హృదయమును తెరిచాడు. హల్లెలూయా. ఆమె దేవుణ్ణి కలిగిన స్త్రీ, యేసయ్యను కలిగి జీవిస్తున్న స్త్రీ, వివేకము గల స్త్రీ. హల్లెలూయా. నిజంగా యేసయ్య నీలో ఉంటే యేసయ్య మాటల కంటే దేనిని నువ్వు ఎక్కువగా ఎంచవు. యేసు మాటలు వినడం కొరకు వేగిరపడతావు. ఎన్ని పనులున్నా పక్కకు పెట్టి, ఎన్ని ప్రాముఖ్యమైన కార్యాలున్నా విడిచిపెట్టి యేసయ్య మాట మీదే నువ్వు మనసు నిలుపుతావు. యేసు నీలో ఉంటే. దేవుని స్తోత్రం. యేసయ్యకు అప్పగించుకుని హృదయం తెరుస్తాడు, హృదయంలోకి వస్తాడండి. అని హృదయం అనే తలుపు వద్ద తట్టుతూనే ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో రాశాడు. ఆయన తలుపు వద్ద నిలబడి తట్టుతున్నాడట. హల్లెలూయా. మన హృదయం అనే తలుపు ప్రతి ఒక్క హృదయాన్ని తట్టుతూనే ఉన్నాడు. ఎవరైతే యేసయ్యను హృదయంలోకి ఆహ్వానిస్తారో, అజ్ఞానే నాకు దుర్నీతి బంధకాల్లో ఉన్న నన్ను విడిపించే దేవుడని, వివేకమును అనుగ్రహించి దేవుని వెతికి అనుభవాన్ని ఇచ్చే దేవుడని నువ్వు నమ్మి హృదయంలో యేసయ్యకు చోటిస్తే యేసయ్యను హృదయాన్ని ధరిస్తాడు. హృదయంలోకి యేసయ్య వస్తాడు. లూదియా అనే దైవభక్తుల స్త్రీ హృదయంలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆమె హృదయం నుండా యేసయ్య మీద విశ్వాసమే. యేసు మీద విశ్వాసం, అదే యేసయ్య కలిగి ఉండమంటే. యేసయ్యను బట్ట విశ్వాసం హృదయం నుండా ఉంది. అందుకనే నదీ తీరానికి రాగానే, పట్టణములోకి వెళ్లకుండానే దేవుని స్వరాన్ని వినగానే ఆమె వ్యాపారాన్ని పక్కకు పెట్టింది. మనసంతా పౌలు గారు చెప్తున్న యేసయ్య మాటల మీద నిలిపిందట. దేవునికి స్తోత్రం చెల్లిందామండి. కనుక ప్రియులారా, వివేకము కలిగిన వారు, యేసయ్యని కలిగి జీవించేవారు ఎప్పుడు కూడా దేవుణ్ణి వెతికేవారు ఉంటారు. ఎప్పుడు దేవుని మందిరానికి వెళుదునా, ఎప్పుడు దేవునిని స్తుతించుదునా, ఎప్పుడు పాటలు పాడుతానా, ఎప్పుడు ప్రార్థిస్తానా, ఎప్పుడు దేవుని స్వరాన్ని వింటానని ఆశతో ఎదురు చూస్తారట. వాళ్ళే వివేకం గలవారైతే. కనుక ఏదో గుడికి ఆటపోతున్నట్టుగా వచ్చేవారు కాదు. దేవుని మందిరానికి అటువంటి వారు పెందల కడే వస్తారండి. అంత ఖరీదైన వ్యాపారాన్ని కూడా పక్కకు పెట్టింది ఆమె. మన పక్కకు పెడతాం. ఆదివారం ఫంక్షన్లు ఉంటే ఫంక్షన్కే ప్రాముఖ్యత, ఆదివారం ఏదైనా పని ఉంటే దానికే ప్రాముఖ్యత. దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నారు ఈనాడు. యవ్వనులందరూ ఎవరంటే వివేకము లేని వారి, వివేకము లేని సుందర స్త్రీలే మీరు. పంది ముక్కునున్న బంగారు అంటే యేసయ్యను, పరిశుద్ధుడైన యేసయ్యను నమ్ముకుని కూడా పందిలాంటి జీవితం అంట. ఆ దుష్టత్వమే, దుర్మార్గతే, ఆ భయంకర పాపస్థితే, పాపపు ఆలోచనలే, లోకపు ఆలోచనలే కానీ యేసయ్య మాటలు వినాలనే ఆలోచన ఉండదు. దేవుని స్తోత్రం. కానీ లూదియా అనే దైవభక్త గల స్త్రీ, ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. అనగా హృదయములో యేసయ్యకు చోటు ఇచ్చింది కనుక ఆమె ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా దేవుని మాటలకే ముందు ప్రాముఖ్యత ఇస్తుంది, ప్రాధాన్యత ఇస్తుంది. అందుకని పౌలు చెప్పుతున్న మాటల యందు లక్ష్యం ఉంచింది. పౌలు గారు ఏం చెప్తున్నారు అక్కడ? లోకపు వార్తలు ఏం చెప్పట్లేదు, ఆయన యేసయ్య మాటలు ప్రకటిస్తున్నాడు. దేవుని స్తోత్రం. యేసుని గూర్చి ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి దయతో. నిజంగా యేసును ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. మీలో జ్ఞాన వివేకములు గలవారెవరు? నిజంగా యేసయ్యను నువ్వు కలిగి ఉంటే, యేసయ్య ఆత్మ నువ్వు కలిగి ఉంటే జ్ఞాన వివేకము గలవాడివే, జ్ఞాన వివేకం గలదానివే. నిజంగా జ్ఞాన వివేకం గల యేసయ్య ఆత్మ నీలో ఉంటే నీవు సాత్వికముతో నింపబడతావంటున్నాడు. అనగా అందరినీ క్షమించేవారుగా, అన్నిటినీ సహించేవారుగా నిన్ను దేవుడు చేస్తాడు. అదే యేసయ్య ఆత్మ నిన్ను నడిపించే నడిపింపు. మత్సరం అనేది, వివాదం అనేది మీలోకి రాదు. ఈ నీచ కార్యాలనేవి మీరు చెయ్యరు. మత్సరాన్ని హృదయంలో పెట్టుకుని, వివాదాలు పెట్టుకుని ఈ భయంకర నీచ కార్యాలు చేసేవారందరూ ఎవరంటే లోక జ్ఞానాన్ని, భూ సంబంధమైన జ్ఞానాన్ని కలిగిన వారు, దయ్యాల జ్ఞానాన్ని పొందుకుని భక్తి చేస్తున్నవారంట. ఈ దయ్యాల జ్ఞానం, దేవుని జ్ఞానం పొందుకోరు వీళ్ళు. దయ్యాల జ్ఞానం పొందుకుని కూడా ఇవాళ అనేక మంది భక్తి చేస్తున్నారని బైబిల్లో ఉంది. దేవుని స్తోత్రం. ఒకసారి అనేక సార్లు వెళ్ళాను. ఆ చర్చిలోకి వెళ్ళినాడు పాస్టర్ గారు. ఆ సంఘంలో పాటలు పాడడానికి కొన్ని పేర్లు పిలిచేవాడండి ఆయన. మార్తమ్మ గారు వస్తారు, సువార్తమ్మ గారు వస్తారు, సుగుణమ్మ గారు వస్తారని కొన్ని పేర్లు పిలిచేవాడు. పురుషుల పేర్లు కూడా పిలిచి ప్రార్థన కూడా పేర్లు పెట్టి ఇచ్చేవాడు. నేను అడిగాను, ఏమన్నా మీరు పేర్లు పెట్టి పిలుస్తున్నారేంటి? వారే పాడతారా, వారే ప్రార్థన చేస్తారా, వారే వాక్యం చదువుతారంటే, ఆ బాబు మీకు తెలదండి, ఇదివరకు నేను అమ్మ పాడేవాళ్ళు పాడండి, ప్రార్థించే వాళ్ళు ప్రార్థించండి అన్నప్పుడు చదివేవారే చదివేవారు, పాడేవారే పాడేవారు, ప్రార్థించేవారే ప్రార్థించేవారు. దానివల్ల సంఘంలో కలవరం వచ్చేసిందండి. అదే పాడాలా, అదే ప్రార్థన చేయాలా, ఆడే చదవాలా అని ఒకరికొకరికి గొడవలు వచ్చి సంఘానికి రానం మానేశారండి. ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నిస్తే, పాస్టర్ గారు మీరు చేసే పని మంచిది కాదు, వాళ్ళే చదువుతున్నారు, వాళ్ళే ప్రార్థిస్తున్నారు, వాళ్ళే పాటలు పాడుతున్నారు, మాకు అవకాశం ఇవ్వట్లేదు, అందుకే రావట్లేదు అన్నారంట. అప్పటి నుంచి వారానికి ఇంతమందిని కేటాయించేసాడంట ఆయన. ఈ వారంలో ఆనందబాబు గారు, ఈ వారంలో సురేష్ గారు, ఈ వారంలో సువార్తమ్మ గారు, ఈ వారంలో మరియమ్మ గారు, మార్తమ్మ గారు, ఇలాగా కేటాయించేసాడంట. వారానికి 10 మందిని కేటాయించి పేర్లు రాసుకుని
అమ్మా వచ్చే వారం పాటలు మీవి, వచ్చే వారం ప్రార్థన మీది, వచ్చే వారం వాక్యం మీది అని చెప్పడం పట్టాడంట. వాళ్ళందరూ ఎవరో తెలుసా? దెయ్యాల జ్ఞానం కలిగిన వారు. దేవుని స్తోత్రం చెల్లించండి. మత్సరం వివాదం మనలో ఉంటే నువ్వు పాడవో, నువ్వు ప్రార్థించవు, నువ్వు వాక్యం చదవో. చదివేలను చూసి ఎందుకు నువ్వు మత్సరపడాలి? పాడేవారిని చూసి ఎందుకు అసూయపడాలి? ప్రార్థించేవారిని చూసి ఎందుకు బాధపడాలి నువ్వు? ఎందుకంటే నువ్వు అందరికి అవకాశం ఇస్తున్నాడు కదా. ఇక్కడ నేను పేర్లు పెట్టుకుంటున్నానా? అందరికి అవకాశం ఉంది ప్రార్థన చేయడానికి, అందరికి అవకాశం ఉంది పాటలు పాడడానికి. అందుకే రౌపాల్ గారు కూడా అంటారు, పాడేవారు పెందలగడే రండి అని. పెందలగడే రాకుండా రెడ్డి వచ్చి మొదలైనట్టుగా ఎప్పుడూ వచ్చి నాకు పాట ఇవ్వలేదంటే ఎలాగెత్తారు? పాటలకు సమయం ఉంది. దేవుని స్తోత్రం. మరి రేపు జరుగుతున్న కూటాల్లో ఆర్కెస్ట్రా ఉంటుంది, ఫ్యాడ్ ఉంటుంది, ఎన్ని ఉంటాయి. దానికి సమయానికి ముగించాలి, సమయానికి వాక్యానికి ఇవ్వాలి. కనుక సమయానికి మీరు రాకుండా నాకు పాటకి అవకాశం ఇవ్వలేదని నువ్వు కోపగించావనుకో, నీలో దయ్యాల జ్ఞానం ఉందన్నమాట. దైవ జ్ఞానం కాదు నీకుంటా. లోకసాన సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, దయ్యాల జ్ఞానం ఉన్నవారు మత్సరపడతారు, వివాదాలు సృష్టిస్తారు, గొడవలు రేపుతారు. అటువంటి వారుగా ఉండకూడదని మా ఉద్దేశం. దేవుని స్తోత్రం చెబుదామా? కనుక మేము పేర్లు పెట్టి పాటలు పాడండి అని ఏనాడు చెప్పలేము కూడా. దేవుని స్తోత్రం చెబుదండి అందరూ. ఎందుకని మీరు అందరూ పోటీ పడాలి. పాడాలనే మనసు, ప్రార్థించాలనే మనసు, చదవాలనే మనసు మీలో కలగాలనేదే మా యొక్క జాస. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడు, మీలో జ్ఞాన వివేకము గలవారెవరు? సాత్విక జ్ఞాన వివేకుల ఆత్మ మీలో ఉంటే సాత్వికమైన మనసు మీకు వస్తుంది. అన్నిటినీ సహిస్తారు, క్షమిస్తారు, ఎవరి మీద మత్సరపడరు, వివాదాలు సృష్టించరు, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు, దేవుని కొరకు ముందుకు సాగుతారు. దైవజ్ఞానం అనేది మనల్ని పవిత్రపరుస్తుంది, మన మాటలు మృదువైన వాటిగా మారుస్తుంది, సులభముగా లోబడే వారిగా చేస్తుంది, చురుకైన వారిగా నడిపిస్తుంది. దేవుని స్తోత్రం చెబుదామండి. అటువంటి జ్ఞాన వివేకుల ఆత్మను, క్రీస్తాత్మను మనం పొందుకుని జీవించాలి. అదే వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానికి ఒక విషయం చూపించి ముగించబోతున్నాను. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 21 నుంచి చదివినట్లయితే, ఒక స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె అవివేకముతో నింపబడిన స్త్రీ, దుష్టత్వంతో నింపబడిన స్త్రీ, చెడుతనాన్ని ఆస్వాదించిన స్త్రీ. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె చెడుతనాన్ని కప్పుకోవడానికి భక్తి అనే ముసుగేసుకుంది. అయ్యా మేము భక్తులమే, మేము మీరైతే యూదులు కనుక యెరూషలేములో దేవాలయములు ఆరాధిస్తారు, మేము సమరయంలో కనుక సోమరోను కొండ మీద మేము దేవుని ఆరాధిస్తాం, మేము భక్తులమే అని చెప్పిందంట. పాపాన్ని ఒప్పుకోకుండా, చెడుతనాన్ని విడిచిపెట్టే మనసు లేకుండా ప్రభుతో భక్తి అనే ముసుగు వేసుకుని నేను భక్తురాల్ని అంటుంది. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా యెరూషలేములో వారు చేసే భక్తి సరైనది కాదు, సోమరోను కొండ మీద మీరు చేసే భక్తి కూడా సరైనది కాదు. దేవుడు ఆత్మ గనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వస్తుంది, వచ్చే ఉన్నదని చెప్పాడంట. అందరూ స్తోత్రం చెల్లించండి. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో వెంటనే సమరయ స్త్రీకి గుర్తొచ్చిందండి. అవును, నా పితరులు చెప్పారు, ధర్మశాస్త్ర పండితులు చెప్పారు, ఇదిగో యథార్థమైన భక్తి, చెడుతనాన్ని విడిచిపెట్టి యథార్థమైన మనసుతో దేవుని ఆరాధించే కాలం రాబోతుందని, అది మెస్సయ్య ద్వారా జరుగుతుందని ఆమె తెలుసు కనుక, అయ్యా నాకు తెలుసు మెస్సయ్య వస్తారు, ఇవన్నీ మాకు నేర్పిస్తారు అంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట ఆమె చెప్పిందో వెంటనే ప్రభువు అన్నారు, నీతో మాట్లాడుతున్నా నేనే ఆ మెస్సయ్యను. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఏ మెస్సయ్య కొరకైతే ఎదురు చూస్తున్నారు, ఆ మెస్సయ్యను నేనే, ఆ క్రీస్తును నేనే దేవుని చేత పంపబడిన వాడను అని ఎప్పుడైతే యేసయ్య చెప్పాడో తన్ను తాను యేసయ్యకు అప్పగించుకుందండి. ఎప్పుడైతే అప్పగించుకుందో ఆయన ఆమెను అభిషేకించాడు, ఆమెకు వివేకమును అనుగ్రహించాడు,
జ్ఞాన వివేకముల ఆత్మను ఎప్పుడైతే ఆమెలోకి పంపించాడో ఆమె దుర్నీతి బంధకాలన్నీ తొలగిపోయాయి, దుష్టత్వం తొలగిపోయింది, చెడుతనాన్ని అసహించుకోవడం ప్రారంభించింది. అందుకే ఆమె చేతులను కుండను విడిచిపెట్టి తన కొరకు తన సుఖం కొరకు ఆలోచించకుండా తన బ్రతుకును మార్చిన యేసును అనేక మందికి పరిచయం చేయాలని యేసుకారనే గ్రామవాసులు తను ద్వేషించేవారు, విసర్జించేవారు, అసహించుకునేవారు అదే గ్రామానికి వెళ్ళి అయ్యలారా వినండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూశాను, ఆయన క్రీస్తు కాడా, మెస్సయ్య కాడా అని సాక్ష్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ మాట విని అనేక మంది సమరీయులు యేసయ్య వద్దకు వచ్చి వారు కూడా తమ బ్రతుకులు మార్చుకున్నారు, యేసయ్యకి అప్పగించుకున్నారు. ప్రియులారా, జ్ఞాన వివేకముల ఆత్మను యేసయ్య సమరీ స్త్రీకి ఇవ్వడమే కాకుండా ఆ సుకరణ్య గ్రామవాసులు అనేక మందికి ఇచ్చాడు. హల్లెలూయా. ఈనాడు కూడా నువ్వు ఆయనకు అప్పగించుకోగలిగితే, సమరీ స్త్రీ వలె నువ్వు అప్పగించుకోగలిగితే, అయ్యా నాలోన దుర్నీతి బంధకాలు తొలగించండి, దుష్టత్వాన్ని అసహించుకుని మంచిగా మంచి మనిషిగా మారి నేను సేవించాలి, అయ్యా నీ ఆత్మను కలిగి నీ వాక్యానుసారమైన ఆరాధన నేను చేయాలి, అటువంటి అనుభవాన్ని నాకు ఇవ్వండి అయ్యా, వివేకము కలిగి నీ వెతిక అనుభవం నాకు కావాలి అని ఆశ నీకుంటే ఇదే అనుకూల సమయం మోకరించండి. ప్రభు హస్తం మీ వైపుకు వస్తుంది. సమరీ స్త్రీ బ్రతుకును మార్చిన దేవుడు మన బ్రతుకును మార్చడానికి, మనలోని దుష్టత్వాన్ని తొలగించడానికి, దుర్నీతి బంధకాల నుంచి విడిపించి తన ఆత్మతో అభిషేకించి వివేకము కలిగి దేవుని వెతికే అనుభవం దేవదేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా పరమ తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. దినారాధులు మీ సన్నిధి నుంచి సూటిగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అయ్యా చెడుతనాన్ని అసహించుకోకుండా, దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా, యథార్థమైన హృదయముతో నేను ఆరాధించకుండా ఎందరైతే ఉన్నారో వారందరిని మీరు ఈ దినమున దర్శించారు. వివేకము లేని సుందర స్త్రీ వలె కాకుండా, అయ్యా పంది ముక్కునున్న బంగారు కమ్ము వలె కాకుండా, దేవానికి వందనాలు, దుష్టత్వాన్ని విడిచిపెట్టి, దుర్మార్గతను విడిచిపెట్టి, చెడుతనాన్ని అసహించుకొని మిమ్మల్ని సేవించే అనుభవం ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎందరైతే మీకు అప్పగించుకున్నారో సమరీ స్త్రీకి ఇచ్చినటువంటి ఆత్మ జ్ఞానవేకుల ఆత్మను వారికి ప్రసాదించండి. మీకు సాక్షులుగా ఆమె మారి వారు మారి అనేక మంది మార్పుకు కారకులు అవ్వడానికి కృపనివ్వండి. అద్భుత కార్యం మీరే జరిగించమని సహాయం చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించునైనా, తెచ్చిన ప్రతి కోనికి అంగీకరించండి. సంఘములు అనేక మంది రోగులై ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనలు బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారి గర్భాలు తెరవండి. గర్భవతులకు ఆరోగ్యం, బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకిడిని ఉంచండి. యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలను దీవించునైనా, వివాహ ప్రయత్నంలో వరకు మార్గాలు తెరవండి. వివాహమైన వైవాహిక జీవితాలు సుఖమయించండి. ఉన్నతమైన విద్యను అభ్యసించి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మార్గాలు తెరిచి వారి జీవితాలు స్థిరపరచు. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘ బిడ్డలందరిపై మీ కాపుదలకు అందుష్టించి కాపాడండి. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాలు ఉంటున్న బిడ్డలందరిపై హస్తం ఉంచండి. గర్భవతులకు ఆరోగ్యం, బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకీటం ఉంచునైనా, యవనస్తులు తొట్టిల్లకుండా కాపాడు తండ్రి. అద్భుత కార్యం జరిగించమని, జరగబోతున్నటువంటి ప్రత్యేక ప్రార్థన కూడికలను మీరు అభిషేకించి ఆ తారీఖులను మీరు ప్రత్యేకపరిచి అయ్యా సంఘానికి ఉజ్జీవకరముగా, మా గ్రామానికి పరిసర ప్రాంత ప్రజలకు రక్షణకరంగా జరిగించమని సహాయం ఇచ్చేయమని, యేసు అలాగే మా రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులు, అధికారులను దీవించమని, ఆశీర్వదించి బలపరిచి మహిమ పొంది సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి, మన కుటుంబాలకును, ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప సమాధానం తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసునామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.